ఎలా ఉన్నారా బట్టు? అరే చారీ, చాలా రోజుల తర్వాత వచ్చావు. ఏంటి సంగతి? ఏదైనా సినిమా చూసా? అవునరా బట్టు. ఇంతకీ మన ఆడియన్స్ ఎలా ఉన్నారు? మరి అందరూ బానే ఉన్నారు, నువ్వే మిస్ రా. సర్లే, ఈసారి నుంచి బ్యాక్ టు బ్యాక్ రివ్యూస్ ఇస్తూ ఉంటాను. ఫామ్ లోకి వచ్చేసినట్టే మనం. చెప్పు మరి, ఏ సినిమా చూసావు? నేను చూసిన సినిమా అయితే ఈరోజు కిల్. అదే సినిమా రా మావా, ఇంగ్లీష్ సినిమా ఏంటి? కాదురా, ఇది హిందీ సినిమా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా డైరెక్టర్ గా నీ హీరోగా నాకు ఎవ్వరూ తెలియదు. ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది, వెంటనే బుక్ మై షో ఓపెన్ చేసా, దగ్గరలో ఉన్న థియేటర్ చూసా, టికెట్ కొట్టా, వెళ్ళిపోయా. ఓకే, ఇంతకు ఎలా ఉంది సినిమా? టైటిల్ తగ్గట్టుగానే ఉందిరా, చంపేశాడు సినిమా. టైటిల్కి ఇల్లు చంపేసాడు అంటున్నావు, అంత వైలెన్స్ ఉంటది ఏట్రా? ఈ రీసెంట్ టైంలో ఇంత వైలెన్స్ ఉన్న సినిమా నేను చూడలేదు. ఈ సినిమా రన్ టైం వచ్చి కూడా 1:40 మాత్రమే. ఈ డబ్బా చిన్న సినిమా అనుకుంటాం, కానీ ఈ చిన్న సినిమా కూడా మంచి ఎంగేజ్ చేసింది జనాన్ని. ఇంతకీ ప్లాట్ ఏంటి? ప్లాట్ చెప్పచ్చా? చెప్పొచ్చురా, ఏం ప్రాబ్లం లేదు. ఏం లేదురా, ఒక ఆర్మీ ఆఫీసర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఎంగేజ్మెంట్కి వెళ్ళి ఆన్ ప్రాసెస్లో ట్రైన్లో కలుస్తారు. సో ఇక్కడి నుంచి కథ ఎలా మారింది అనేదే సినిమా. ఇంకోటి విషయం ఏంటంటే, మనకి సినిమా 98% అంతా ట్రైన్లోనే జరుగుతుంది. అరే మావ, నాకు డౌట్ రా. సినిమా మొత్తం ట్రైన్లోనే జరుగుతుంది అంటున్నావు, వైలెన్స్ ఉంటుంది అంటున్నావు, అది ఎలా పాసిబుల్ రా? అది నేను చెప్పడం కన్నా ఆన్ స్క్రీన్ చూస్తేనే బెస్ట్. సో ప్రతి ఒక్కరు సినిమాకి క్లాప్స్ కొడతారు. అందరూ కొడతారని నేను చెప్పట్లేదు, కానీ మంచి వైలెన్స్ సినిమాస్, యాక్షన్ సినిమాస్ మంచి ఇష్టపడే వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళకైతే పక్కా నచ్చేస్తుంది సినిమా. ఇంతకీ టెక్నికల్గా ఎలా ఉంది? టెక్నికల్గా చాలా బాగుంది రా సినిమా. ఇంత వైలెన్స్లో కూడా మనకి మెయిన్గా చూపించాల్సిన బ్లడ్, ఆ బ్లడ్ని కూడా చాలా ప్యూర్గా, చాలా న్యాచురల్గా చూపించాడు. అండ్ కొన్ని షార్ట్స్ అయితే నిజంగా ఎలా పెట్టాడు బాబు అనిపిస్తుంది నీకు. ఎందుకంటే ఒక ట్రైన్లో తీస్తున్నాడు కదా సీక్వెన్స్ అంతా. అవును. ఆల్రెడీ కొంచెం కెమెరా వర్క్ కూడా నీకు కొంచెం టెక్నికల్గా చాలా బ్రిలియంట్గా అనిపిస్తుంది. మా అంత చెప్తున్నా కానీ ఏ లాంగ్వేజ్ చెప్పలేదురా. ఇది హిందీలో ఉందిరా. మీకు ఒకవేళ హిందీ వస్తే ట్రై చేయండి, సబ్ టైటిల్స్ ఉన్న థియేటర్లో చూడండి. ఫ్యామిలీతో అయితే ఈ సినిమా కష్టమనే చెప్పాలి నేను. జస్ట్ ఇది 1:40 మాత్రమే సినిమా రన్ టైం వచ్చి, అలా వెళ్ళి ఇలా వచ్చేసినట్టు ఉంటుంది. థియేటర్లో ఉన్నంతసేపు అయినా మీకు మంచి టఫ్ ఉన్న సినిమా చూసాను అనిపిస్తుంది.